హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మీన లగ్నం అండి. అంటే దీన్నే మనం పైసిస్ అసెండెంట్ అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు అసలు వీళ్ళు ఎలా ఉంటారో మనం తెలుసుకుందాం అన్నమాట. వీళ్ళు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీళ్ళకి చాలా హై ఇంట్యుయేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. వీళ్ళు చాలా స్పిరిచువల్ పర్సన్స్ అన్నమాట. ఇది లాస్ట్ లగ్నం అవ్వడం వల్ల జనరల్ గా వీళ్ళు చాలా ఓల్డ్ సోల్స్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఓల్డ్ సోల్స్ అంటే ఏంటంటే చాలా లైఫ్ టైమ్స్ చాలా దాటేసి మళ్ళీ మళ్ళీ రీఇన్కారినేటెడ్ అయిన సోల్స్ ని మనం ఓల్డ్ సోల్స్ అంటూ ఉంటాం అన్నమాట. అలానే వీళ్ళు ఓల్డ్ సోల్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళ పద్ధతులు గాని అవన్నీ చూస్తే గనక వీళ్ళు చాలా స్పిరిచువల్ గా ఉంటారండి. మెటీరియలిజం మీద కంటే కూడా వీళ్ళు చాలా స్పిరిచువాలిటీ వైపు ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అన్నిట్లో కల్లా వీళ్ళు ఎక్కువగా ఎక్కడ సఫర్ అవుతూ ఉంటారంటే ఒక డెసిషన్ మేకింగ్ లో అన్నమాట. వీళ్ళు చాలా తొందరగా కన్ఫ్యూజన్ కి గురవుతూ ఉంటారు అన్నమాట. ఏ డైరెక్షన్ లో వెళ్ళాలని చాలా ఆ కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఒక సరైన నిర్ణయానికి తొందరగా రాలేరన్నమాట. సో ఇది వీళ్ళు చాలా జాగ్రత్తగా కొంచెం బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో వీళ్ళు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాల దగ్గర బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్ చూస్తే గనక వీళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే గనక వీళ్ళ ఫాదర్ చాలా అథారిటేటివ్ గా ఉంటారన్నమాట. చాలా కమాండింగ్ గా ఉంటారన్నమాట. బయట ప్రపంచానికి మొత్తానికి వీళ్ళ ఫాదర్ చాలా డిక్టేటర్ టైప్ లాగా ఉంటారన్నమాట. వీళ్ళు సన్ పొజిషన్ బట్టి మనం వీళ్ళ ఫాదర్ తో ఉన్న రిలేషన్షిప్ ని మనం చూడొచ్చు అన్నమాట. అంటే సూర్యుడు చాలా బలంగా గాని లేదంటే చాలా మంచి పొజిషన్ లో ఉంటే వీళ్ళు వాళ్ళ ఫాదర్ తో మంచి రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. ఒకవేళ సూర్యుడు గనక ఏదైనా వీక్ గా ఉన్నా లేదా డెబిలిటేట్ అయి ఉన్నా సరే ఫాదర్ తో వీళ్ళకి సరైన రిలేషన్షిప్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫాదర్ ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్కువగా వీళ్ళ మీద ప్రెషర్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళని విపరీతంగా డిమాండ్ ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. అది వీళ్ళకి చాలా ఫ్రస్ట్రేషన్ గా ఉంటుందన్నమాట. అంటే జనరల్ గా ఫాదర్ చాలా ఫ్రెండ్లీగా ఉండాలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ వీళ్ళకి అలా ఉండకపోవచ్చు అన్నమాట. ఈ విషయంలో వీళ్ళకి కొంచెం బాధ కలిగే అవకాశం ఉండొచ్చు అన్నమాట. మదర్ చూస్తే గనక మదర్ చాలా స్పిరిచువల్ గా ఉంటారు, చాలా ఎమోషనల్ గా ఉంటారు. మదర్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అన్నమాట ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ కూడా. సో మదర్ తో కూడా ఫాదర్ కి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉండొచ్చు అన్నమాట. అంటే ఏంటంటే చిన్న చిన్న ఎక్కువగా ఆవిడ మీద డామినేట్ చేయడం అట్లా ఎక్కువగా ఫాదర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ మదర్ మాత్రం ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక చోట ఉంచి చాలా మంచిగా చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక సిబ్లింగ్స్ విషయానికి వస్తే గనక వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ సిబ్లింగ్స్ తో బాగా టచ్ లో ఉంటారండి. జనరల్ గా వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా చాలా ఎక్కువగా మాట్లాడతారు. బయట ప్రపంచం చూస్తే గనక వీళ్ళు చాలా తక్కువ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. వీళ్ళకి ఒక ముగ్గురో నలుగురో సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, ఒక్క సిబ్లింగ్ తో మాత్రం వీళ్ళకి చాలా ఆ పెయిన్ఫుల్ జర్నీ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే వీళ్ళకి మనసులో లోపల ఏదో ఒక బాధ ఉంటుందన్నమాట. ఆ సిబ్లింగ్ విషయంలో ఏదో ఒక బాధ కలిగి అలానే ఉండిపోతుందన్నమాట. వీళ్ళు అది డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయరు. లేదా ఆ ఆ వేరే సిబ్లింగ్స్ కి వీళ్ళ మీద ఎక్కువగా బాధ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఆ సిబ్లింగ్ వీళ్ళ మీద ఆ బాధ ఉంది అని చెప్పి ఎక్స్ప్రెస్ చేయరన్నమాట. సో ఏదో ఒక రకమైన ఒక సిబ్లింగ్ తో ఏదో ఒక రకమైన కొంచెం బాధ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళు వాళ్ళ హోమ్ ని ఎలా చూడాలనుకుంటారంటే వీళ్ళు జనరల్ గా 2 or 3 ప్రాపర్టీస్ అక్యూములేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు జనరల్ గా ఎక్కువగా కూడా స్పిరిచువల్ ఐటమ్స్ ఎక్కువగా కొనడానికి తర్వాత ఎక్కువగా అకల్ట్ సైన్సెస్ లో రీసెర్చ్ వైపు తర్వాత కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అండి. అది కూడా స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. వీళ్ళు మాట్లాడే ఆ విధానం గాని లేకపోతే ఏదైతే కొత్త కొత్త టాపిక్స్ తీసుకొస్తారో అవన్నీ ఏలియన్స్ గురించి, అకల్ట్ రీసెర్చ్, తర్వాత స్పిరిచువల్ సబ్జెక్ట్స్, అన్నోన్ సబ్జెక్ట్స్, ఎవరు మాట్లాడని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ వీళ్ళు
ఎక్కువగా కూడా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు జనరల్ గా వాళ్ళ పార్ట్నర్స్ ని ఎక్కువగా ఆ జాగ్రత్తగా కేరింగ్ గా చూసుకోవడానికి ట్రై చేస్తారన్నమాట. వీళ్ళు ఎక్కువగా కూడా వాళ్ళ పార్ట్నర్స్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. అలానే వీళ్ళు చాలా ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా అవతల వాళ్ళ పార్ట్నర్స్ కూడా వీళ్ళని బాగా ఎమోషనల్ గా ట్రీట్ చేయాలని వీళ్ళు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట. కానీ వీళ్ళకి జనరల్ గా ఎలాంటి స్పౌస్ వస్తారు అంటే చాలా ప్రాక్టికల్ గా ఉండే స్పౌస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా వాళ్ళ యొక్క డ్రీమీ వరల్డ్ లోనే ఉంటారన్నమాట. ఎంతసేపు ఆ స్పిరిచువాలిటీకి సంబంధించిన వైపు వీళ్ళు ఎక్కువగా మనీ అక్కడ ఖర్చు చేయడం వల్ల, తర్వాత వీళ్ళు అక్కడ వీళ్ళ డ్రీమ్ ల్యాండ్స్ లో వీళ్ళు ఎక్కువగా కూడా ఇమాజినేషన్ వైపుగా ఎక్కువగా వెళ్తూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక స్టేబుల్ గా ఉండే పార్ట్నర్ చాలా అవసరం అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఇమాజినేషన్ లో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క హౌస్ హోల్డ్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఒక బిల్స్ కట్టాలన్నా, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, మనీని ఎట్లా దాచాలి, ఇవన్నీ కూడా వాళ్ళ పార్ట్నర్ ఎక్కువగా కూడా శ్రద్ధగా జాగ్రత్తగా ఆ, అన్ని కూడా సెట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. కానీ జనరల్ గా ఇక్కడ ఏంటంటే వీళ్ళ పార్ట్నర్ ఒక్కవేళ టూ మచ్ గా క్రిటిసిజం గా ఉన్న పార్ట్నర్ వస్తే వీళ్ళు చాలా బాధ ఎక్కువగా పడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ గా ఎమోషనల్ గా ఉండడం వల్ల వాళ్ళ పార్ట్నర్ వీళ్ళని ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తే వీళ్ళు అసలు తట్టుకోలేరు అనమాట. ఈ విషయంలో వాళ్ళ పార్ట్నర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీళ్ళని క్రిటిసైజ్ చేసే ముందు కొంచెం వాళ్ళని వాళ్ళకి నచ్చ చెప్పే విధంగా వాళ్ళకి నచ్చ చెప్పాలన్నమాట. అంటే చాలా కూల్ గా వాళ్ళని జాగ్రత్తగా కూర్చోపెట్టి చెప్పాలే గాని చాలా బ్లంట్ గా చాలా రఫ్ గా వీళ్ళతో డీల్ చేయడానికి ఉండదన్నమాట. ఎస్పెషల్లీ వాళ్ళ పార్ట్నర్స్ ఈ విషయంలో చాలా ఆ శ్రద్ధ వహించాలన్నమాట. తర్వాత వీళ్ళు ఎక్కువగా కూడా అకల్ట్ రీసెర్చ్ వైపు ఎక్కువగా ఏదన్నా డిగింగ్ డీప్ సబ్జెక్ట్స్ వైపు ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. జనరల్ గా వీళ్ళు ఎటువంటి బాధలు ఉన్నా సరే అది చాలా రహస్యాత్మకంగా ఉంటుందన్నమాట. అంత తొందరగా వీళ్ళు ఓపెన్ అవ్వరన్నమాట. చాలా టైం తీసుకుంటారన్నమాట వీళ్ళు ఫ్రీగా చెప్పడానికి అన్నమాట. వీళ్ళు ఎక్కువగా కూడా చాలా ఇష్టం ఉంటుందన్నమాట. అలానే ఫిలాసఫీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అలాంటివి కూడా ఎక్కువగా వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారన్నమాట. అలానే వీళ్ళు స్కూల్ ఫ్రెండ్స్ లేదంటే వీళ్ళు పాస్ట్ ఫ్రెండ్స్ ఏదైతే వాళ్ళ స్కూల్లో చదువుతున్న కాలేజ్ లో ఫ్రెండ్స్ మీద కానీ ఎక్కువగా కూడా వీళ్ళు ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకుంటూ ఉంటారన్నమాట. తర్వాత ఎక్కువగా కూడా వీళ్ళ ఫ్రెండ్స్ అంటే స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ మీద కానీ ఎక్కువగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు ఏదైనా సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉంటేనే గాని ఆ సబ్జెక్ట్ చదివి దాని మీద జాబ్ చేయగలుగుతారు అనమాట. అంతేగాని ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం వీళ్ళ చేత ఏ పని చేయించలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళ మైండ్ అక్కడ ఫోకస్ గా ఉండలేదన్నమాట. సో వీళ్ళకి ఏదైతే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద వీళ్ళు బాగా ఫోకస్ చేయగలరు అనమాట. జనరల్ గా వీళ్ళు చాలా ఎక్కువగా మనీ స్పిరిచువాలిటీ వైపు లేకపోతే ఆ ఏదైనా స్పిరిచువల్ యాక్టివిటీస్ వైపు లేదా ట్రావెలింగ్ వైపు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఫస్ట్ హాఫ్ ది లైఫ్ అంటే ఏంటి, ఫస్ట్ హాఫ్ అంటే ఏంటి 30-35 వరకు కూడా కొంచెం ఫైనాన్షియల్ గా వీళ్ళు స్థిరపడే అవకాశం చాలా తక్కువ అన్నమాట. జనరల్ గా చాలా ఎక్కువగా సపోర్టివ్ గా ఉన్న పార్ట్నర్స్ వస్తే గనక వీళ్ళు తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ జనరల్ ఏంటంటే వీళ్ళకి 30-35 వచ్చిన తర్వాత మాత్రం బాగా ఫైనాన్షియల్ గా వీళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత 35 తర్వాత వీళ్ళకి మంచి ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ పార్ట్నర్ కూడా వీళ్ళకి చాలా హెల్ప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఇక్కడ చాలా ఆ మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. తర్వాత చూస్తే గనక మనం వీళ్ళ ఎమోషన్స్ ని తొందరగా కంట్రోల్ చేసుకోలేరు అనమాట. సో వీళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉండడం వల్ల వీళ్ళు ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ అనేది చాలా చేసుకోవాలి అని అనుకుంటే గనక వీళ్ళు మెడిటేషన్ గాని లేకపోతే స్పిరిచువాలిటీ వైపు వెళ్ళినప్పుడు వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారన్నమాట.
సో, ఇక్కడ ఒకవేళ వీళ్ళు ఆ బ్యాలెన్స్ అనేది ఆ మైండ్ తెచ్చుకోలేకపోతే రకరకాల ఎడిక్షన్స్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇక్కడ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో, ఏదైనా ఎడిక్షన్స్‌లోకి వెళ్తే వీళ్ళు తొందరగా రాలేరు గాబట్టి బయటికి, దయచేసి ఇక్కడ మీరు మీ మైండ్ యొక్క ఆహ్, ఎమోషన్స్‌ని చాలా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఒకవేళ మార్స్ గనక చాలా స్ట్రాంగ్‌గా ఉంటే గనక వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో చాలా మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయగలరన్నమాట. అంటే ఫ్యామిలీలో చాలా ఒక డిసిప్లిన్డ్‌గా ఉన్న ఫ్యామిలీ నుంచి వీళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కుజుడు చాలా మంచి పొజిషన్‌లో ఉంటే గనక. ఒకవేళ కుజుడు గనక సరైన పొజిషన్‌లో లేకుండా లేతే నీచ స్థితిలో ఉంటే గనక వీళ్ళు చాలా రాంగ్ ఫ్యామిలీ నుంచి గాని, లేదంటే చాలా బాధాకరమైన ఫ్యామిలీ నుంచి అంటే వీళ్ళు ఎక్కువగా ఆ ఫ్యామిలీలో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, కుజుడు యొక్క పొజిషన్ ఆహ్, డెబిలిటేట్ అయి ఉన్న నీచ స్థితిలో ఉన్నా సరే వీళ్ళు చాలా బాధాకరమైన ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఫ్యామిలీతో వీళ్ళకి మంచి రిలేషన్షిప్ లేకపోవడం, లేకపోతే ఫ్యామిలీలో ఎప్పుడు వీళ్ళని తిట్టడము, ఏదో ఒక రకమైన అబ్యూస్ అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా మొత్తానికి ఆ కుజుడి యొక్క పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక ఫైనల్ గా చూసుకుంటే వీళ్ళు చాలా స్పిరిచువల్ సోల్స్ అన్నమాట. అంటే స్పిరిచువాలిటీకి ఎక్కువగా విలువనిచ్చే వ్యక్తులు మాట. సో వీళ్ళు చాలా వీళ్ళతో మాట్లాడుతుంటే మనం చాలా హయ్యర్ లెవెల్ స్పిరిచువల్ సోల్స్ తో మాట్లాడుతున్నట్టు ఉంటుందన్నమాట. అందుకని జనరల్ గా కూడా వీళ్ళు చాలా ఒంటరితనంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. ఇంట్లో ఉన్నా సరే వీళ్ళు ఒక స్పెషల్ రూమ్ లో వాళ్ళకంటూ ఒక కొంత టైం వాళ్ళు కేటాయించుకొని సింగిల్ గా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. అలా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూడరని కాదండి. కానీ వాళ్ళకంటూ ఒక స్పెషల్ టైం వాళ్ళ ఐసోలేటెడ్ గా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. ఎంత వీళ్ళు ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసినా, రిలేటివ్స్ తో ఉన్నా, ఎవరితో ఉన్నా వీళ్ళు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళు చాలా పీస్‌ఫుల్ గా ఉంటూ ఉంటారన్నమాట. వాళ్ళ ఐసోలేటెడ్ గా ఉన్నప్పుడు వాళ్ళ మనస్సు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత బాసెస్ తో కూడా వీళ్ళ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందంటే ఈగోయిస్టిక్ వార్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. వీళ్ళు చాలా జనరల్ గా ఇండిపెండెంట్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. వీళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటారు కాబట్టి వీళ్ళని ఎవరైనా అవతల వాళ్ళు కంట్రోల్ చేసినా, వీళ్ళ మీద డామినేట్ చేసినా వీళ్ళకి ఇష్టం ఉండదు. అలా అని చెప్పి వీళ్ళు కూడా వేరే వాళ్ళని కంట్రోల్ గాని డామినేట్ చేయడానికి జనరల్ గా ఇష్టపడరు అన్నమాట. కానీ వీళ్ళకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ లో జనరల్ గా కూడా ఎక్కువగా డామినేటెడ్ గా ఉన్న బాసెసే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ వీళ్ళకి కొంచెం ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ వీళ్ళు దాంట్లో నుంచి ఈజీగా బయటికి వచ్చేయగలరు. ఎందుకంటే నేను చెప్పాను కదండి ఆల్రెడీ వాళ్ళు జనరల్ గా కూడా చాలా స్పిరిచువల్ గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా మటుకు అవతల వాళ్ళకి మంచి చేయడానికి ఎక్కువగా కూడా చూస్తూ ఉంటారన్నమాట. జనరల్ గా కూడా చాలా మందికి ఎక్కువగా హెల్ప్ చేసే వాళ్ళలో వీళ్ళు ముందు ఉంటారన్నమాట. అవతల వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారు అని అంటే వీళ్ళు ఫస్ట్ వాళ్ళని వెళ్ళి కంఫర్ట్ చేయడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారన్నమాట. అలా వీళ్ళు చాలా మంచి వ్యక్తులని మనం చెప్పొచ్చన్నమాట. ఇదండి మొత్తానికి మీన లగ్నం గురించి రహస్యాలు. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.